శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీ ఫేవరెట్ ఫేవరెట్ కళ్యాణ్. ఓకే, ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గేమ్ ఇప్పుడు? ఇట్స్ గుడ్. జెన్యూన్ గా ఆడుతున్నాడు. జెన్యున్ గానే ఆడుతున్నాడు. తనుజ అంటే అది బిగ్ బాస్ కి వెళ్ళే కదా, ఇప్పుడన్నీ కామనే కదా. ఇప్పుడు తనుజ కోసమే తను ఏం ఆడట్లేదు కదా. తన గేమ్ వచ్చినప్పుడు తన అన్నప్పుడు రిలేషన్ కి వెళ్తున్నాడు. దాన్ని మనం తప్పు పట్టలేము కదా. వాళ్ళ రిలేషన్ అంటే వాళ్ళకి తెలుసు, మనం ఏం చూసి జడ్జ్ చేయలేము కదా. ఎలా అనిపిస్తుంది తనుజ అండ్ పవన్ కళ్యాణ్ బాండింగ్? పవన్ కళ్యాణ్ బాండింగ్ అయితే బాగుంది, ఇద్దరిది బాగుంది చూడటానికి. అంటే ఆయన వచ్చి తనుజ వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటే ఆయన కిందికి దిగిపోయినాడు కదా. అదే ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చాడు తప్ప తన కోసం ఇతను ఏం అయిపోలేదు కదా. సో విన్నర్ ఎవరు అనుకుంటున్నారు, రన్నర్ ఎవరు అనుకుంటున్నారు? విన్నర్ వాజ్ కళ్యాణ్, రన్నర్ తనుజ. ఎందుకంటే కళ్యాణ్ జెన్యున్ గా ఆడుతున్నాడు కాబట్టి కళ్యాణ్ విన్ అయితే మంచిదని నా ఫీలింగ్. అంతే, మనీలో అంతేం అనిపించలేదు. ఆటలో ఆడుతున్నాడు కానీ ఒక్కొక్కసారి సెల్ఫిష్ అనిపించింది. అంత కళ్యాణ్ లాగా అయితే జెన్యున్ అనిపించలే నాకు. తనుజ కూడా సెల్ఫిష్, అందుకని నాకు రన్నర్ అని, విన్నర్ అని చెప్పలేదు కదా. రన్నర్. డెమోన్ పవన్ ఇప్పుడు బాగుంది. ఇప్పుడు రియల్ బయటకు వచ్చింది కదా, రీతు వెళ్ళిపోయిన తర్వాత. ఇప్పుడు ఓకే, బాగా అనిపిస్తుంది. అవును, ఇప్పుడు రియాలిటీ బయటకు వచ్చింది తనది. కానీ ఇంకెందుకు అయిపోయింది బిగ్ బాస్. వేస్ట్. నాకేం మంచిగా అనిపించాము ఉండడం వల్ల. ఆమె ప్లేస్ లో యాక్చువల్లీ నేను ఫస్ట్ లో అనుకుంది అయితే రీతు, అండ్ నెక్స్ట్ శ్రీజ. థ్యాంక్ యూ. బాగుంది. నచ్చలేదు తను ఏం ఆడిందని ఉండడానికి. ఆమె వల్ల అంటే తను దొంగతనం చేయడం ఏదో ఫన్ అనిపించింది, కానీ తర్వాత అది సీరియస్ కూడా అయింది కదా. మెడిసిన్స్ దాపెట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఫన్ వరకే చూసుకోవాలి అంతే. ఎందుకంటే తను ఎక్కడ యాటిట్యూడ్ చూపిలేదు బ్రో. మనం పోయిన సీజన్ చూసాము, ఎవరు పల్లవి ప్రశాంత్ వచ్చాడు, నేను రైతు బిడ్డ అంటూ అందరికి పెద్ద ముద్దే పెట్టిపోయాడు. ఎందుకంటే అతను ఏం చేశాడంటే ఒక సింపతి కార్డ్ యూజ్ చేశాడు పల్లవి ప్రశాంత్. నేను రైతు బిడ్డని, నన్ను గెలిపించండి అన్నాడు. ఇక్కడ కళ్యాణ్ ఎక్కడ చెప్పలేదే, నేను కామన్ మ్యాన్, మా ప్యూర్ ఫ్యామిలీ, ఎక్కడో సందర్భం వచ్చినప్పుడే చెప్పాడు తప్ప మిగతా చోట్ల ఎక్కడ అతను నేను సోల్జర్ని లేదా కామన్ మ్యాన్ అని చెప్పలేదు. ఇప్పుడు తనుజాకి కళ్యాణ్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ ఒక 5% ఓటింగే. కాకపోతే కళ్యాణే గెలవాలనుకుంటున్నాను. ఎందుకంటే తనుజ అయితే ఎవరితో అవసరం ఉంటుందో తన దగ్గరికి వెళ్ళి మంచి మాటలు చెప్పేసి, అంటే చెప్పాడు కదా రీసెంట్గా, ముద్దు మాటలతో ముద్దారు పువ్వు పెట్టద్దు అని చెప్పారు కదా. అలా కళ్యాణ్కి పెట్టింది, భరణికి పెట్టింది. కాకపోతే భరణి ఏంటంటే మా కూతురే కదా అని కామన్ అయిపోయాడు. కళ్యాణ్ అలా కాదు. కళ్యాణ్ ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్, తన ఫ్రెండ్స్ తప్పు అంటే డమాన్ కానీ రీతుకు కానీ చెప్పాడు, ఇలా కాదు ఇలా ఉండాలి, మీరు ఎవడైనా సరే మీరు ఇలాగే ఉండాలి అని చెప్పాడు. కానీ తనుజ ఎక్కడ చెప్పలేదే, వాళ్ళ డాడీ కొంచెం మిస్గైడ్లెన్స్ అవుతున్నా, దివ్యతో ఉంటేనే బాండింగ్ చెడిపోతుంది అని చెప్పలేదే. ఎందుకంటే తను సెలబ్రిటీ అనే సింపతి కార్డు యూజ్ చేస్తుంది అక్కడ. ఏంది నన్ను గెలిపిండి, అప్పుడు దాకా తెలుగు ఆడియన్స్ గుర్తులేంది, నిన్న ఐ లవ్ యూ ఆడియన్స్ అంటుంది. ఎందుకంటుందంటే ఓటింగ్ దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ గెలిపించాల్సిన అవసరం ఉంది. అవును, కళ్యాణ్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు, కాకపోతే అక్కడ ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఉన్నాడు. తనుజ ఏంటంటే అది కన్నింగ్గా చూసుకుంటుంది. ఏంటంటే ఇక్కడ ఏమి మంచి బిహేవియర్ చేస్తుంది. ఏంటంటే నేను పొరపాటున కానీ కళ్యాణ్తో గొడవ పెట్టుకుంటే నేను బ్యాడ్ అయిపోతాను, ఎందుకు ఇప్పుడు నేను నెగిటివిటీ అవ్వడం. తను తెలుసుకునింది ఫ్యామిలీ వీక్, నాకు కళ్యాణ్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు కానీ కళ్యాణ్తో నేను ఓవర్ అయిపోయినా, నేనే డౌన్ అయిపోయి కళ్యాణ్కి పాజిటివ్ అవుద్దని చెప్పి తను అనుకునింది. కాబట్టి కళ్యాణ్తో ఉంటుంది. అప్పుడు దాకా బర్నీతో ఉన్న అమ్మ, బర్నీ వచ్చినప్పుడు బర్నీతో ఉండొచ్చు కదా, నాన్న అంటూ. కళ్యాణ్తో ఎందుకు వచ్చింది, తనకు అర్థమైంది ఇప్పుడు కళ్యాణ్తో నేను దూరం చేసుకుంటే మాత్రం నాకు బ్యాడ్ అయిపోతాను అనుకునింది. కాబట్టి తను మామూలుగా తనుజతో ఉంటున్నాడు. తిరుగుతున్నాడు బ్రో. తిరగడు అక్కడ గేమ్ ఆడకుండా లేడే అతను. 3 వాళ్ళు ఎవడబ్బాయి కళ్యాణ్ ఏంటి అని అనుకున్న స్థాయి నుంచి ఇదిరా కళ్యాణ్ అని ఓటింగ్ పర్సెంటేజ్ హైలో తెచ్చుకున్నాడు. ఇక్కడ తను డౌన్ చేసుకోవాలి, తన ఓటింగ్ తను ప్రతి ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకున్నాడు. మీరు ఇంకోటి కూడా అడగొచ్చు, డమాన్ పవన్ కూడా కామన్ మ్యానే కదా అంటే, కామన్ మ్యానే కరెక్ట్ అనడం. రీతు వెనకలు తిరిగి తన గేమ్ అంతా స్పాయిల్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నచ్చుతున్నాడు డమాన్ పవన్. నాకు తెలిసి అయితే ఇమానియల్ కూడా క్రాస్ చేసి తనే టాప్ 3కి రావచ్చు, అంత డామినేషన్ ఉంది. ఎందుకు వెళ్ళాడంటే సేమ్ తన రీజన్స్ ఏంటంటే, తను ఆ మమ్మీ తప్పు చేసినా కొన్నిట్లు ఏంటంటే కన్నింగ్గా ఉన్నాడు. ఎందుకులే మమ్మీని ఇప్పుడు మనం అనవసరంగా బ్యాడ్ అవ్వడం ఎందుకని గమ్ముకున్నాడు. తనుజని ఎక్కడ నామినేషన్ చేయలేదు. తను
ఎందుకంటే భయపడ్డాడు. తనుంజ ఎందుకు హైప్లో ఉంది, తనని బ్యాట్ చేస్తే నేను టాప్ 2 కూడా ఉన్నాను అట్లీస్ట్ అనుకొని భయపడ్డాడు. తను నామినేషన్కి రాలా, ఎందుకంటే అందరితో మంచిగా ఉన్నాడు. మంచిగా ఉండడమే కాదు కదా, ఎన్నో సీజన్ చూసాం. అవినాష్ ఇలాంటి వాళ్ళు అందరూ ఏంటంటే నామినేషన్లోకి వచ్చారు, ప్లస్ వాళ్ళు నామినేషన్లో ఫేస్ చేశాడు. ఇక్కడ ఒకసారి 2 సార్లు నామినేషన్ వచ్చినంత మాత్రం అతను నామినేషన్ అంటే భయపడ్డాడు. ఇక్కడ కళ్యాణ్ ఎక్కడ భయపడలేదు. ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ దాకా ప్రతి సీజన్ బాగా ఆడుకుంటూ వచ్చాడు అతను. ఎవరు? సంజన నేనైతే గెస్ట్ చేయలేదు, కానీ రీతు అని అనుకున్నాను. తను అదృష్టం కొద్ది వచ్చేసింది. అది ఎక్కడ బ్యాడ్ అయిందో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు అవును. డెమాను కొంచెం రీతు వెళ్ళిన తర్వాత అతనికి బూస్టప్ వచ్చింది. తను ఫ్రెండ్లీగా ఉంటున్నా. అప్పుడు దాకా ఏంటంటే ఏదో ఒక గృహం చుట్టూ తిరుగుతున్నట్టు రీతు అని తిరుగుతా ఉన్నాడు అక్కడే. ఎందుకంటే ఒకే పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, మన పోయిన సీజన్ లాగా రైతు బిడ్డ అంటూ అతను సింపతి కార్డే యూజ్ చేశాడు అక్కడ. మనం ఇక్కడ ఏంటంటే మనవాడు మనలో ఒకడు కళ్యాణ్ పడాలని మనం గెలిపియాలి. అతనికి ఏదైనా ఉండొచ్చు, నేను ఆర్మీకి వెళ్తానొచ్చు, వెళ్ళకపోనొచ్చు, అతని ప్రతి ఒక్కరితో మంచి బాండింగే ఉన్నాడు. ఎక్కడ పాయింట్ మాట్లాడాలి అక్కడే పాయింట్ మాట్లాడాడు. ఖచ్చితంగా చేస్తుందన్న. అవును, తను గెలవడానికే కాదన్న. ఇప్పుడు బర్నీ వచ్చినప్పుడు బర్నీతో ఫస్ట్ ఎలా ఉంది అలా ఉండలేకపోయింది కదా, మధ్యలో తను కళ్యాణ్ షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే నాకు కళ్యాణ్ కొంచెం ఇక్కడ పాజిటివ్నెస్ వస్తుంది, మనం పాజిటివ్నెస్లో ఇంకా కళ్యాణ్తో ఉంటే తన గేమ్ తను డౌన్ అయిపోతే నేను ఇంకా డౌన్ హైప్ అయితే నేను పాజిటివ్ ఉంటానని. ఇక్కడ కళ్యాణ్ 2 సార్లు కెప్టెన్గా గెలిచాడు, 2 సార్లు ద బెస్ట్గానే గెలిచాడు. తినేంటంటే ఏడుస్తూ నాకు ఎవరు సపోర్ట్ చేయడం లేదని అంటుంది. ఆఖరికి మొన్న వచ్చిన రీసెంట్గా ఫ్యాన్స్ దగ్గర కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నేనే ఓన్గా వచ్చానంటే నువ్వు ఎవరు సపోర్ట్ చేయకపోతే ఇక్కడ దాకా వస్తావా చెప్పు. ఖచ్చితంగా తను ఇతనికి తనకి బెటర్ ఏంటంటే తను ఒకసారి కెప్టెన్ అయ్యింది, ఇతను 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అనే కదన్న, ప్రతి టాస్క్లో తను ఎంత ఎఫర్ట్ ఇవ్వాలో అంత ఎఫర్ట్ ఇస్తున్నాడు. మన 3rd వీక్లో కూడా తెలుసు, ఇమాన్యుయలే డామినేషన్ చేసి మరి కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ని చాలా మంది నెగిటివిటీ చేస్తున్నారు బయట. ఏంటంటే తను ఏంట్రా కామనర్స్ క్యాస్ట్లు అది ఇది అని ఎత్తుతున్నాడు. అవసరమే ఉందన్న. సెలబ్రిటీ అంటుంటే ఎక్కడి నుంచో వచ్చిన సెలబ్రిటీ కన్నా మనోడు మన తెలుగు వాడిని మనం గెలిపించుకోవడంలో చాలా సరే. ఏం ఆడలేకపోతే ఓకే, తను బెటర్గా ఆడుతున్నాడు, బెటర్ పొజిషన్లో ఉన్నాడు. జస్ట్ 3% ఓటింగ్ మాత్రమే ఉంది వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. నాకు తెలిసి ఖచ్చితంగా బిగ్ బాస్ 9లో కళ్యాణే వస్తాడన్న. ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అన్న కళ్యాణ్ అన్న. ఎక్కడ చూసినా కూడా, ఏ ఛానల్ చూసినా, ఏ రివ్యూస్ చూసినా, అంతెందుకు మా ఊరు అతనే ఆదిరెడ్డి ఆ ఛానల్లో చూసినా కూడా కళ్యాణే ఉన్నాడు. 2nd వచ్చి మన తనుంజ, 3rd వచ్చి డమాను, 4th వచ్చి ఇమానియల్, 5th వచ్చి సంజన. అలా లేదులే, నాకు అలా అవసరమే ఉండదు. ఎందుకంటే అక్కడ వేరు బయట వేరు, రియాలిటీ వేరన్నా. తను ఏంటంటే తనకి ఎమోషనల్ తెలుసు, తన ఫ్యామిలీ కష్టం తెలుసు.